చూడండి అయ్య గారు, లెక్కలన్నీ నేను ఒకసారి సరిచూసి ఉన్నట్టుగా అమ్మగారికి చూపిస్తాను. ఆ, ఇదిగో చూడండి, మోరేశ్వర్ మొత్తం 10 రూకలు ఇచ్చాడు, ఆ. శివరావు 12 రూకలు ఇచ్చాడు, ఆ. ఇంకా సుభేదరన్ నుంచి గజాయ్య గారికి 4 రూకలు అందాయి. 4 రూకలేంటి? 2 అందాయి. ఏమిటండి గజా బాబాయ్, మీ చేత నిజాన్ని నేను ఎలా కక్కించానో చూసారా? ఓ, సుబేదరం దగ్గర నుంచి మీకు బాగానే డబ్బులు అందుతున్నాయి, అందుకనే మీరు మాణిక్యాన్ని కోడలుగా తెచ్చుకోవాలని పట్టుబడుతున్నారు. మీరు అనుకున్నది జరగడానికి ప్రణాళిక రచించారు. చెప్పనా? మీ లెక్కల గురించి అమ్మగారికి చెప్పమంటారా? చెప్పనా? దాము, నా విషయంలో నాటకాలు ఆడితే నేను అస్సలు సహించను. ఒకే గూటి పక్షులు ఒకేలా ఉంటాయి. ఒక్కటి గుర్తుంచుకో, మనమిద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. నువ్వు అతి తెలివితో పడవకు రంధ్రం చేస్తే ఇద్దరం నట్టేట్లో మునిగి చస్తాం. ఒరే సకుని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలన్నది మనిద్దరి ప్రధాన లక్ష్యం, అవునా? అందుకని మనిద్దరం సఖ్యతగా ఉండి దాన్ని తరివేయాలి. తరిమేద్దాం. సకుని ఇంట్లోంచి ఖచ్చితంగా తరిమేద్దాం. కానీ మీ దారి వేరు, నా దారి వేరు. నిన్నెవరు ఆపారు? నువ్వు నీ దారిలోనే వెళ్ళు. కానీ నువ్వు నా దారికి అడ్డొచ్చావంటే నీ రహస్యాలన్నీ నేను బట్టబయలు చేస్తాను. అర్థమైందా? అందుకని నువ్వు నా రహస్యాలు తెలిసినా నోరు మూసుకుని ఉండాలి. ఇది మర్చిపోకు. ఇప్పుడు నాకు నచ్చావు. ఆ? ఇలాగే కూర్చుని నిద్రపోతావా ఏంటి? ఇదిగో తీసుకో తీసుకో, దీన్ని తీసుకుని చక్కగా ఇక్కడ పడుచుకుని పడుకో. తీసుకో. సరేగా నీ సఖు, నీకు నిద్రలో నడిచి వెళ్ళిపోయే అలవాటు లేదు కదా? ఎందుకు అడిగానంటే నిద్రలో నడుచుకుంటూ తిన్నగా కృష్ణా నదికి వెళ్ళి మునిగిపోతావేమోనని. పడుకోమ్మ, పడుకుని నిద్రపో. అయ్యో, నిద్రపోతున్నావా సకు? పర్లేదులే, పడుకో, నిద్రపో. పొద్దున్నుంచి ఇంటి పనులు చేసి బాగా అలసిపోయి ఉంటావు కదా. పడుకో. ఈ పని తర్వాత చేసుకోవచ్చులే. నేనేదైనా పని చేయాలా? అదేంటంటే నాకెప్పుడు నిద్ర రావట్లేదు. నేనేదైనా పని చేయాలంటే చెప్పు. లేదు, ఏం లేదు. నీకు నిద్రొస్తోంది కదా, పడుకో. కానీ ఇప్పుడు నా చేతులకి గోరింటాకు ఎవరు పెడతారు? నేను చాలా ఆశగా గోరింటాకు తీసుకొచ్చాను, కానీ పర్లేదులే. ఇప్పుడు నా చేతులకి గోరింటాకు ఎవరు పెడతారు? మా అమ్మగారికి గోరింటాకు పెట్టడం రాదు. మీ అమ్మగారికి గోరింటాకు పెట్టడం వచ్చా? పెళ్ళప్పుడు నీ 2 చేతులకి ఆవిడే గోరింటాకు పెట్టారు కదా. అవును, మా అమ్మ చాలా అందంగా గోరింటాకు పెడుతుంది. నా 2 చేతులకి తనే పెట్టింది. ఎలా పెట్టుకోవాలో కూడా నేర్పించింది. నేను మీ 2 చేతులకి గోరింటాకు పెట్టనా? వద్దులే, నువ్వు నిద్రపోవాలి కదా. వద్దులే, నువ్వు పడుకో. అరే, నేను తర్వాత నిద్రపోతానులే. ఇప్పుడు నీకు అందంగా గోరింటాకు పెడతాను. వద్దు, మళ్ళీ ఆయన గారు నన్ను తిడతారు, నిన్ను నిద్రపోనివ్వలేదని. వద్దు. అరే, ఆయన ఏమనరు. ఇవ్వు, దాన్ని నా చేతికిచ్చి నువ్వు ఇలా కూర్చో, నేను నీకు పెడతాను. ఇవ్వు. సకు, నువ్వు నా అరచేతిలో ఏం పెడతావు? నీకిష్టమైందేంటో చెప్తే అలా పెడతాను. నిజం చెప్పాలంటే నీ చేతికి నెమలి పింఛం చాలా బాగుంటుంది. కానీ నువ్వు చెప్పు, నీకిష్టమైనదేంటి? చెప్తాను, చెప్పనా? చెప్పు. నువ్వు ఎలా పెట్టమంటే నేను అలా పెడతాను.
అంతేనంటావా? అయితే నువ్వు నా చేతి మీద అందంగా శ్రీవారు అని రాయ్. ఏవండి ఏవండి, భలే ఉంది కదా. గతంలో వస్త్రం మీద శ్రీవారు అని కొట్టావుగా, ఇప్పుడు శ్రీవారు అని రాయ్. శ్రీవారు. ఏ సకు, నాకు ఆయన ఇష్టాయిష్టాల గురించి చెప్పు. అంటే ఆయనకి ఇష్టమైన వంటకాలేంటి, ఏంటో చెప్పు. ఆయన చాలా మంచివారు. భోజనం దగ్గర ఎప్పుడు మొండికేయరు. నాకిది కావాలి అది కావాలని ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. కంచంలో మనం ఏం వడ్డిస్తే అది తృప్తిగా తింటారు. మా చిన్నత్తయ్య గారు చేసే మెంతికూర పప్పుని ఆయన ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా వంట బాగా కుదరకపోయినా ఆయన సర్దుకుపోతారు. అన్నిటికంటే ఆయనకిష్టమైందేంటో చెప్పనా? పిండి కూర ఇంకా రొట్టె. ఆయనకది నిజంగా చాలా 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 ఇష్టం. ఛీ, నాకు పిండి కూర రొట్టె అంటే పరమ అసహ్యం. దిగు, నువ్వు రత్నాన్ని విసిరేసి బొగ్గు ముక్కని చేతిలోకి తీసుకుంటున్నావు. మీరు నా భర్త, నేను మీ భార్యని. సకో రాజ్యం ముగిసిపోయింది. ఇక నుంచి ఈ మహారాణి మానికే రాజ్యం వెళుతుంది. నా నుదుటి కుంకుమే నా అమూల్యమైన ఆభరణం. నాకు నా సౌభాగ్యం చాలు. నేను నిజమైన ఆభరణాలు తీసుకొచ్చాను. మా అమ్మ నాన్నల మీద పడిన కళంకం చెరిగిపోయింది. ఇదిగో చూడండి, మీకోసం నేను స్వయంగా కుట్టాను. ఇక నుంచి మీ వస్తువులన్నిటి మీద నాకు హక్కుంది. అదే మాణిక్యం దిగంబర్రావుల పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించేద్దాం. నేను ఎందుకులా ప్రవర్తిస్తున్నాను? వీళ్ళేదు. ఆయన గురించి నాకింకా చెప్పు. ఆయనకి గొడవలు, వివాదాలు, రాద్ధాంతాలు అస్సలు నచ్చవు. ఆయన శుభ్రతకి ముఖ్యత్వం ఇస్తారు. శుభ్రమైన బట్టలు వేసుకుంటారు. నలిగిపోయినా మాసిపోయినా వేసుకోరు.